జై హింద్ తెలుగు ప్రేక్షకులందరికీ నా పేరు మధుసూదన్ రెడ్డి. ఈరోజు మరో అంశంతో మీ ముందుకు వచ్చిన ఇది శనివారం మే 2004 సాక్షి పేపర్లో ఒక పెద్ద మనిషి అని ముసుగు తగిలించుకున్నటువంటి ఒక మనిషి ఒక వ్యాసం రాశాడు. దిశ దశ మార్చే విజన్ అంటే ఇదే కదా. ఏంది? దిశ దశ మార్చే విజన్ అంటే ఇదే కదా అని ఒక పెద్ద ఆయన ఒక వ్యాసం రాసుకొచ్చాడు. దీన్ని పరిపూర్ణంగా విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే నిజాలు ప్రజలు లేకపోకుండా అబద్ధాలని వండి వార్చడంలో ఈ పత్రిక దిట్ట. దీనికి వ్యాసాలు రాసినటువంటి ఈయన పేరు ఇదిగో చూడండి, అడుసుమల్లి జయప్రకాష్. ఈయన ఏం రాశాడో స్పష్టంగా కౌంటర్ ఎన్కౌంటర్లో భాగంగా ఈయనకి ఏం రాశాడో చూద్దాం. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు పగ్గాలను ఒకే చేత్తో పట్టుకొని ప్రభుత్వాన్ని జనరంజకంగా నడపడం సాధారణ విషయం కాదు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడకను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తాను పాలన చేపట్టేదానికి ఉన్న అస్తవ్యస్తమైన పాలన గాడిలో పెట్టడమే కాక ప్రతి పథకాన్ని ఒక విజన్ రూపొందించడం జగన్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. విద్య, వైద్యం, మౌలిక అవసరాలు, సౌకర్యాలు ఏర్పాటు, వ్యవసాయం, రైతు సంక్షేమం, బడుగు ప్రజలకు ఆవాసం, ఇలా ఎన్నో కార్యక్రమాలను తీసుకున్నా వాటి వెనక సంక్షేమం అభివృద్ధి అనే 2 కాన్సెప్ట్లు పరుగులు తీస్తున్నాయని చెప్తున్నాడు. సరే, అడుసుమల్లి జయప్రకాష్ గారు, మీరు అనుకుంటున్న మాటే ఉందాం. ఇప్పుడు అభివృద్ధి ఎక్కడన్నా అవపడుతుంది ఆంధ్రప్రదేశంలో? గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తప్ప ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నా కంప్లీట్ చేశాడా? పోనీ ఒక నూతన పరిశ్రమను తీసుకొచ్చి పట్టుమని ఒక 1000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఒక పరిశ్రమను నువ్వు చూపించగలవా? పోనీ రైతులకి ఏదన్నా మేలు చేశాడు అంటే ఈయన ఇచ్చింది ఎంత? 5 సంవత్సరాల్లో 37,500 రూపాయలు మాత్రమే కదా ఈయన ఇచ్చింది. మిగతాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. దీనికి ఆలోచన చేసుకుంటే రైతులకి గతంలో ఎన్ని చెప్పాడు, ఎన్ని పథకాలు చెప్పాడు రైతులకి? రైతులకు చూస్తే ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం, పంట వేసే సమయానికి మే నెలలో 13,500 చొప్పున ఇస్తామని తన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 తీసేయండి, సగం ఎవరిది? 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉందైతే ఇతను ఇచ్చింది 7,500. తర్వాత వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పాడు. నీ ఇష్టం వచ్చిన సబ్స్టేషన్కి పోయి ఏఈల్ని డిఈల్ని అడుగు, ఎన్ని గంటల కరెంట్ ఇచ్చింది రైతులు చెప్తారు. రైతులకి ఉచితంగా బోర్లు వేసిస్తా అన్నాడు. నీకు ఇష్టం వచ్చిన నియోజకవర్గానికి పో, ఉదయగిరి పో, కనిగిరి పో, మార్కాపురం పో, గిద్దలూరు పో, కందుకూరు పో, కొండేపి పో. ఇవన్నీ వెనకబడినటువంటి పల్నాడు, మనకి గ్రేటర్ రాయలసీమలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఎన్ని బోర్లు వేసిచ్చాడో లెక్క పెట్టి ఒకరోజు రాయి వ్యాసం. కాబట్టి అదేవిధంగా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 4,000 కోట్లతోటి ప్రకృతి విపత్తి సహాయ నిధి అన్నాడు, పెట్టాడా? తర్వాత 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని చెప్పాడు, చేశాడా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చున్నాడు. తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానని చెప్పాడు, పెట్టాడా? ఎక్కడుందో చూపిస్తావా 175 నియోజకవర్గాల్లో. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక రైతులు గోడౌన్లు కడతానన్నాడు, ఉన్నాయా? అవపడుతుండయా నీకు ఎక్కడన్నా? ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కడతానన్నాడు, ఏడన్నా ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టాడా 175 నియోజకవర్గాలు? ఎందుకు అడుసుమల్లి జయప్రకాష్ గారు ఇటువంటి రాతలు? తర్వాత చెప్తా. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మాత్రమే మనకు మిగిలితే ఆ సంఖ్యను రెట్టింపు చేసి 26 జిల్లాల రాష్ట్రంగా మార్చడంలో జగన్ విజన్ ఏమిటో మనకు స్పష్టమవుతుంది. అధికార వికేంద్రీకరణ జరిగితే ప్రజల వద్దకు పాలన అనే విజన కార్యక్రమాన్ని వస్తుంది. కనుక జిల్లాలను విభజించి కలెక్టర్లు, ఎస్పీలను ప్రజలకు మరింత దగ్గరయ్యేటట్లు చేశారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలు ముంగిట చేర్చారు. నిజమా అడుసుమల్లి జయప్రకాష్ గారు? ఏమయ్యా 26 జిల్లాలు
ఏమన్నా ఒక్క జిల్లా కన్నా శాస్త్రీయ విధానం ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి జిల్లాల్లో ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ ఒక మూల ఉంటే ఇంకొక చోట ఉంటుంది. జిల్లాలు ఎలా ఎడగొట్టాలి? ప్రతి జిల్లా కేంద్రం అనేది నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమాన దూరంలో ఉండాలి. అదేవిధంగా నీటి సమస్యలు కూడా తలెత్తకుండా ఉండాలి. ఒక జిల్లాకి మరో జిల్లాకి నీటి సమస్యలు కూడా లేకుండా ఉండాలి. అటువంటి విధానంతో నూతన జిల్లాలు ఏర్పాటు చేశారా? గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా ఏర్పాటు చేస్తే సరిపోద్దా? భౌగోళికంగా శాస్త్రీయంగా ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఆ జిల్లా కేంద్రం అనేది సమాన దూరంలో ఉండాలి. ఒక మండల కేంద్రం ఏర్పాటు చేస్తే మండలంలో ఉన్న ప్రజలందరికీ సమాన దూరంలో ఉండాలి. ఈ ప్రాతిపదిక మీద సమగ్ర సర్వే చేసుకొని జిల్లాలు ఏర్పాటు చేయాలా? పిచ్చోడి చేతిలో రాయిలాగా జిల్లాలు ఏర్పాటు చేయటం జరిగింది. జిల్లాలు అశాస్త్రీయ విధానంతో జరిగింది. అర్థమవుతుందా? నీకు ఈ జిల్లాలకి సూటిగా సమాధానం చెప్పా. తర్వాత శ్రేయోరాజ్యంలో ఉద్యోగ కల్పన అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రజలకు ఎంత ఎక్కువగా ఉపాధి సమకూరితే రాష్ట్రం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర విభజన తర్వాత మొదట 5 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం 34,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగా వైఎస్ఆర్సీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. దీన్ని అధికారమైన లెక్కలు ఉన్నాయి. వాటిలో పర్మనెంట్ ఉద్యోగాలే 2,31,000 ఉన్నాయంటే యువతకు ఉద్యోగాల కల్పన అంశానికి జగన్ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అర్థమవుతుంది. సరైన విజన్ అంటే ఇదే కదా. ఏమి ముచ్చట చెప్పావు అడుసుమల్లి జయప్రకాష్ గారు. విజనా? ఈరోజు ఎలక్షన్ ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసి చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పన చేస్తానన్నాడా లేదా? ఇది చెప్పు, ఈ ముచ్చట చెప్పు. ఒక్క సంవత్సరం నా సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? గతంలో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఒక్కటన్నా ఇచ్చాడా? టీచర్ వృత్తిలో భారత భావి పౌరులను తీర్చిదిద్దేటందుకు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అన్నా ఇచ్చాడా? నువ్వు చెప్పే ఉద్యోగాలు ఏంటంటే వాలంటరీ ఉద్యోగాల కింద లెక్కెట్ట కడతావు. వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా 100 రూపాయలు కాకపోతే 150 రూపాయలు వాళ్ళ పెట్రోల్ ఖర్చుకు వస్తాయా? ఆ 150 రూపాయల దాన్ని ఉద్యోగాల కింద ఎలా అంటావు? 150 రూపాయలు ఇచ్చి వాళ్ళ చేత బానిసలుగా చెంచాలుగా గులాంగిరి చేపించుకున్నాడు ముఖ్యమంత్రి. అవి వాలంటరీ ఉద్యోగాలా? జగన్మోహన్ రెడ్డి తన యొక్క సొంత కార్యకర్తల కొడుకులకి పిల్లలకి కుమార్తెలకి ఇచ్చుకున్నటువంటి ఉద్యోగాలు అవి ఉద్యోగాల కింద రావు నాయన. ఆలోచన చేసుకో. ఏదన్నా మనం రాతలు రాస్తే కరెక్ట్గా రాయి. నువ్వు అన్న లెక్కకే వద్దాం. సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చాడు, 1,35,000 ఉద్యోగాలు ఇచ్చాడు. నేను కూడా ఒప్పుకుంటా. అర్థమవుతుందా? ఆ 1,35,000 ఉద్యోగాలని నేను కూడా ఒప్పుకుంటా. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ పరీక్షలన్నీ ఏమైనాయి? బ్లాక్ ల్యాగ్ పోస్టులన్నీ ఏమైనాయి? వీటన్నిటిని మర్చిపోయావా? ఆలోచన చేసుకో అడుసుమల్లి జయప్రకాష్ గారు. తర్వాత ఉద్యోగాలు ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడమే కాదు, ముందు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు రూపొందించడం మరింత ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఇంజనీరింగ్ తదితర విభాగాలలో విద్యార్థుల నైపుణ్యత మరింత మెరుగుపరిచి వారి వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి అర్హులుగా చేయడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, తిరుపతి, విశాఖ నగరాల్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కూడా సంకల్పించారు. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలనుకునేవారు ఏ విధంగా ఆలోచిస్తారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. సమాజంలో వివిధ ప్రాధాన్యత వర్గాలను బేరీజు వేసుకొని వారికి సరిపోయే ప్రణాళిక రూపొందించుకొని సరైన విజన్ ఉన్న నేతకే సాధ్యమవుతుందని కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. హోరే బంగారు కొండ అడుసుమల్లి స్కిల్ డెవలప్మెంట్కి ఆద్యులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అర్థమవుతుందా? దాన్ని స్కిల్ అని స్కామ్గా చేసి దాన్ని కిల్ చేసినటువంటి వాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డిదా ఈ స్కీమా? దరిద్రుడా అని నేను చెప్తా ఇను. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైనర్ MSDE 15 జనవరి 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ పథకాన్ని కాపీ కొట్టి ఈ స్కిల్ని
చంద్రబాబు నాయుడు అందుకే దార్శనికుడు అంటారు. అడుసుమిల్లి జయప్రకాష్ గారు అందరికంటే ముందు ఆలోచించేవాడు చంద్రబాబు నాయుడు. ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని ఆ పెద్ద మనిషిని తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు. ఈరోజు ప్రతి యూనివర్సిటీలోనూ ప్రతి కాలేజీలోనూ కేంద్ర ప్రభుత్వమే చట్టం చేసింది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి. ప్రతి యూనివర్సిటీలోనూ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలోనూ అన్ని చోట్ల స్కిల్ డెవలప్మెంట్ అంటే దార్శనికతో చంద్రబాబు నాయుడు ముందే ఆలోచన చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని తెచ్చే జగన్మోహన్ రెడ్డి ఈరుడు చంద్రుడు అని పొగడతావా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా బడికి పోయిందా? ఒకసారి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి పో, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో అని తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ ఏడ చదివాడో నీకు తెలుసా? జ్యోతి ట్యూటోరియల్ ఎక్కడ? కడపలో. తర్వాత డిగ్రీ కాలేజీకి ఒక్కరోజుకు పోడా. జగన్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్సీ ఓటు కూడా వేయలేదు తెలుసా? ఎమ్మెల్సీ ఓటు ఎందుకు చేర్చుకోలేదు? డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే బీకామ్ జగన్మోహన్ రెడ్డిదే. ఎవరు చెప్తావు? తర్వాత చెప్తానండి. బడుగు ప్రజలు కూడా సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అభివృద్ధి ఫలాలు వారు కూడా అందుకోవాలనే లక్ష్యంతో జగన్ మొదటి మేనిఫెస్టోలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించారు. నవరత్నాలను ప్రజలందరికీ అందించారు. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన రెండో మేనిఫెస్టోలో గతం ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చారో తెలియజేసి కొత్తగా మరిన్ని పథకాలను ప్రతిపాదించారు. వాటిలో ముఖ్యంగా పేద పిల్లల చదువులకు ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూస్తే అర్థమవుతుంది. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని, అన్ని రంగాలలో ముందుకెళ్లాలని లక్ష్యంతో ప్రాథమిక విద్య నుంచి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అమ్మఒడి, విద్యా దీవెన, కళ్యాణమస్తు వంటి పథకాలను అందుకే ప్రజలు ఆదరణను చూరగొన్నాయి. ఏమయ్యా, జగన్మోహన్ రెడ్డి కొత్తగా పథకాలు పెట్టిండా? ఏం పథకాలు పెట్టిండు చెప్పయ్యా? కొత్త పథకాలు ఏం పెట్టిండు? గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు. ఆ పథకాన్ని ఈరోజు ఏం చేసిండు? దాన్ని మొత్తాన్ని అమ్మఒడిగా పేరు మార్చి చేశారు. నవరత్నాల పథకాలు అయ్యా, నవరంధ్రాల పథకాలు. ఒక్క రైతు భరోసాలో నీకు దాదాపుగా చాలా చెప్పా ఇందాక నేను. రైతు భరోసాలోని రైతులు నిట్ట నిలువునా ముంచినటువంటి వాడు. ఏటా ఎన్ని బోర్లు వేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎన్ని బోర్లు వేస్తానని చెప్పిండు తెలుసా? బోరేసి మోటార్ పెట్టి విద్యుత్ కనెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తానన్నాడు. ఏడేశాడయ్యా? ఎంతమంది రైతులకు ఇచ్చాడయ్యా? తర్వాత ఈరోజు నూతనంగా ఒక్క స్కూల్ అన్నా కట్టాడా? అడుసుమల్లి జయప్రకాష్ గారు ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క స్కూల్ కట్టాడు ఎక్కడన్నా చూపిస్తావా? 175 నియోజకవర్గాల్లో 26 జగన్మోహన్ రెడ్డి ఏర్పరచుకున్న జిల్లాల్లో ఎక్కడ కొత్త స్కూలు నిర్మాణం చేశాడు? ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయకుండా విద్యార్థుల్ని బైజూసులకు దోసి పెట్టడానికి బైజూసు ట్యాబులు కొన్నాడు. వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేయటానికి. టీచర్లని నియమించకుండా పిల్లలకు చదువు వస్తుందా? పాత బడులకు రంగులు వేసుకొని ఆ రంగుల్లో వేల కోట్లు దోపిడీ చేసేశాడు. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. నిజాలు చెప్పండి. ఇప్పుడు ఇవాళ చదువుకున్న పిల్లలు 5 సంవత్సరాల్లో బీటెక్, ఎంటెక్, టెక్నికల్ చదువుకున్న పిల్లలు ఎంసీఏ, ఎంబీఏ, ఈ చదువుకున్న పిల్లలందరూ ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? తమిళనాడు, బెంగళూరు నగరంలో, హైదరాబాదులో కంపెనీలేయా? పిల్లలు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు యాడ్ చేయాలా? చెక్క భజన చేస్తారా? తర్వాత వాస్తవాలు అనేవి తెలుసుకోవాలా. బడుగు ప్రజలు కూడా సమాజంలో ఇది అయిపోయింది. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ఈ 3 అంశాలు రాష్ట్రంలో సాధించిన ప్రగతినే వాస్తవ అభివృద్ధిగా చెబుతారు. ఏంది? ఆరోగ్యమా? ఆరోగ్యం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇవాళ తన జే బ్రాండ్లు తన సొంత లిక్కర్ వ్యాపారం ద్వారా దాదాపుగా 25 నుంచి 30 లక్షల మంది ఆరోగ్య లివర్లు, కిడ్నీలు చెడిపోయి అనారోగ్యాలుగా కొనరాలితులతో అల్లాడిపోతున్నారు. ఒకసారి నువ్వు చెప్పి సీఎంకి ఆ టెస్ట్లే చేపిరాదా? ఎంతమంది లివర్లు చెడిపోయినాయి, ఎంతమంది కిడ్నీలు చెడిపోయినాయి? ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఏ హాస్పిటల్ వాళ్ళు కూడా వైద్యం చేయడానికి ముందుకు రావటంలా. వాళ్ళ ఆరోగ్యశ్రీ బిల్లులు లేక సొంత జిల్లా కడపలోనే మూసేసుకున్నారు. ఈరోజు హైదరాబాదు నగరంలో కానీ, బెంగళూరు నగరంలో కానీ, మద్రాసు నగరంలో కార్పొరేటర్ల ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా? ఒకసారి రా అపోలో హాస్పిటల్కి, ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా లేదో తేల్చిపోద్ది. ఇలా ఆలోచన చేసుకొని రాయాలా. రాతలో మనకు సాక్షి పేపర్ చిక్కింది కదా అని చెప్పి రాసుకోకూడదు. తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల విలువైన వైద్య చికిత్సను అందించడానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలో పేరు పొందింది. పేదల చికిత్స కోసం ఎలాంటి అప్పులు చేయకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించింది. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడం, ఉచిత సేవలను ఎక్కువగా
ఆసుపత్రులకు విస్తరించడం, చివరకు క్యాన్సర్ చికిత్స ఉచితంగా అందించడం ఎంతో విశేషం. చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా అందుకుంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ పెంపును, వైఎస్ఆర్ చేయూత వంటి పథకాల ద్వారా ఏ ఇంటిలోనూ ఎలాంటి సమస్యలు లేని వాతావరణం సృష్టించడమే శ్రేయోరాజ్యానికి అసలైన అర్థం. ఇంకేముంటుంది? శ్రేయోరాజ్యమా? ఒరే నాయన అడిసిమల్లి జయప్రకాష్ గారు, శ్రేయోరాజ్యమా? రేపు మాట్లాడి ప్రశ్నించినోడి ప్రతి గొంతు మీ నులిపి ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసిన రౌడీ ముండా కొడుకురా. ఈరోజు తన మీద ఉన్నటువంటి ఈడీ కేసులు, సిబిఐ కేసుల నుంచి తెలుగు ప్రజల డబ్బుని దోచేసిన డబ్బు ఆ ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆ ముఖ్యమంత్రి అనే పదవి కావాలరా నాయన జగన్మోహన్ రెడ్డికి. ఓ తన సత్యలతను నిరూపించుకోవచ్చుగా. డిశ్చార్జీల పిటిషన్ల మీద డిశ్చార్జీల పిటిషన్లు వేసి వందల వేల కోట్ల రూపాయల లాయర్లకు పెట్టి ఎందుకురా బాబు కేసును ముందుకు పోకుండా ఆటాడుకుంటుండ్రు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని. సేవకుడు ప్రజాసేవకుడు అయితే ఆ కేసుల నుంచి బయటపడవచ్చుగా, ఆ తీర్పు తెప్పించుకోవచ్చుగా. డిశ్చార్జీ పిటిషన్ల మీద డిశ్చార్జీ పిటిషన్లు వేసుకొని తీర్పు వచ్చేలోపు జడ్జిని లేపేస్తున్నారు. ఆ నిరంజన్ రెడ్డి అని ఒక లాయర్ ఉన్నాడు కదా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎట్టొచ్చింది? జగన్మోహన్ రెడ్డి కేసులు వాదిస్తుంటే నిరంజన్ రెడ్డికి తన కేసులు వాదిస్తుంది కాబట్టి ఎంపీ పదవి వచ్చింది. తన కేసులన్నీ ప్రభుత్వం ద్వారా ఫీజులు చెల్లిస్తూ తన కేసులను ఫ్రీగా వాదించుకుంటున్నాడు. ప్రజా సంపదనంతా తన లాయర్లకు పెట్టి, ప్రైవేట్ లాయర్లకి తన కేసులు ఫ్రీగా వాదించుకుంటున్నాడు. ఇది దోపిడీ కదా. అబ్బబ్బా ఏం చెప్పినావు జయప్రకాష్ నారాయణ గారు. ఇక్కడ ఫైనల్గా చెప్తానండి. పాలనలో పిరమిడ్ నమూనాకు పక్కన పెట్టి చతురస్ర నమూనాను స్వీకరించడం జగన్ ప్రత్యేకత. అయ్యా పిరమిడ్ నమూనా అంటే అడుసుమల్లి జయప్రకాష్ గారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పరిపాలన అనేది కేంద్రీకరణ ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇది పద్ధతి. ఇవాళ భారతదేశానికి రాజధాని ఏంది? న్యూఢిల్లీ. ఇంత 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి 145 కోట్ల మందిని పరిపాలిస్తున్నటువంటి దేశానికి ఒకటే రాజధాని. సెక్రటేరియట్ పెట్టుకొని పార్లమెంటు ద్వారా పరిపాలిస్తున్నారు. పట్టుమని 5 కోట్ల జనాభా లేని అంటే 3 రాజధానులా ఇవాళ చెప్పించుకొట్టిండు ఎవరు? దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజమహేంద్రవరంలో మాట్లాడతా 3 రాజధానులా, 5 కోట్ల ఆంధ్రులు లేనట్టుకు 3 రాజధానులా. ఇదే కదా నువ్వు చెప్పింది చతురస్రమా? మతి భ్రమించిన రాతలా రాయకూడదు. పిరమిడ్ ఆకారం అంటే అర్థమైంది ఎవడికి తెలియదు అనుకుంటున్నావా ఏందా? పరిపాలన కేంద్రీకరణ ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది. 3 రాజధానులు ఇంద్రబాయ్, దీన్ని నువ్వు సమర్థిస్తున్నావా? ఈయన ఉద్దేశం ఏంటంటే అడుసుమల్లి జయప్రకాష్ గారి ఉద్దేశము అంటే పిరమిడ్ స్థాయి అంట, ఈయన చతురస్థాయి అంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరిపాలన సెంట్రలైజేషన్ ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇది కదా. ఈరోజు అభివృద్ధి అనేది 0 అని నేనల్లా. దేశానికి రక్షణ కవచంలా ఉన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అని చెప్పారు నాన్న. రాయలసీమలో 2 సదస్సులు పెట్టి దేశ హోంమంత్రి చెప్పాడు అభివృద్ధి 0 అని. ఇవాళ ప్రధానమంత్రి చెప్పాడు అభివృద్ధి 0 అని. తర్వాత ఈరోజు సంక్షేమం ఒకటింటే సరిపోదు, పరిశ్రమలేయా, చదువుకునే యువతకు ఉద్యోగాలేయా. గతంలో ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి? గతంలో 122 ఎకరాల్లో తిరుపతిలో, ఒక తిరుపతి పట్టణంలో నేను చెప్తాను, 122 ఎకరాల్లో మీకు ఖచ్చితంగా డేటా ఇస్తున్నాను, డేటా ముందు పెట్టి చెప్తున్నాను. కేవలం 122 ఎకరాల్లో అయ్యా అడుసుమల్లి ఇది బాగినో 122 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ పార్క్లో సెల్కాన్ అనేది 20 ఎకరాలు, మైక్రోమాక్స్ 15 ఎకరాలు, కార్బన్లో 15.28 ఎకరాలు, లావా కంపెనీ 20 ఎకరాలు, డిక్సన్లో, తర్వాత జైహో కార్బోర్డ్స్, ఇవన్నీ కలిపి కూడా 122 ఎకరాల్లో ఎంతమంది ఉద్యోగాలు చేస్తారో పోయి చూడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినాయి ఎలక్ట్రానిక్ సబ్లో తిరుపతిలో. ఒకసారి కళ్ళుంటే పోయి చూడు. 122 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత 2,50,000 ఎకరాలు దోచిపెట్టాడు. వాళ్ళ కన్వర్షన్, కరప్షన్ అండ్ ఫైనాన్స్ రెడ్లకి వాళ్ళు జే గ్యాంగ్ మొత్తం కొట్టేసిన భూమి ఎంతో తెలుసా? రాయలసీమ రీజన్లో 1,50,000 ఎకరాలు, ఆంధ్ర రీజన్లో 1,00,000 ఎకరాలు, టోటల్గా 2,50,000 ఎకరాల భూములు కొట్టేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. నీకు తెలుసా ఆ విషయమా?
అది రాయమ్మా. ఏ కంపెనీకి ఎన్ని ఎకరాల భూములు దారాదత్తం చేసిండో అది రాయి. పేద ప్రజల ఒకవైపు లెక్కర్లేమో 1,25,000 కోట్లు లెక్కర్లో కొట్టేసి ఈ సంక్షేమం 2,70,000 కోట్లు సగం నిధులు పేద ప్రజలు మందు తాగే వాళ్ళు ఇచ్చారు. మిగతా సగం ఎవరు ఇచ్చారో తెలుసా? సంక్షేమ పథకాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదు. పెట్రోలు డీజిల్ ఎవరైతే కొట్టించుకుంటారో 2 వీలర్లు, ఆటో వాళ్ళు, లారీల వాళ్ళు, బస్సుల వాళ్ళు ఇచ్చారు. ఈ మొత్తం 3 లక్షల కోట్లు వచ్చింది. ఈయన అన్నాడు చూసావా డీబీటీ పథకం అని. ఆ డబ్బులు ఇచ్చిందంతా తాగుబోతులు, 2 వీలర్, ఆటో వాళ్ళు, బస్సుల వాళ్ళు, లారీల వాళ్ళు ఇచ్చారు. అది సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక అమ్మి ఇవ్వలేదు, సాక్షి పేపరే ఫ్రీగా ఈయనోడు ఈయన ఇచ్చిండని చెప్పాలా? ఇవాళ సిమెంట్ బస్తా ఎప్పుడన్నా 1 రూపాయికి ఇచ్చిండా? 1 బస్తా ఫ్రీగా ఇచ్చిండు కూడా నా పేదోళ్ళ ఇంటికి వాడుకోండి అనే. సొంత కంపెనీగా ఒక బ్యాచ్ ఫ్రీగా ఇచ్చుగా. భారతీయ సిమెంట్ భూములు ఎన్ని కొట్టేసిండా? ₹1,00,000 ఎకరా. ఆయన అమ్మితే 3 కోట్లు పడింది వికాట్ కంపెనీకి అమ్మితే. ఈ రాత్రని రాయిరాదా? పులివందల పాలిమర్స్. ఇవాళ సిమెంట్ బ్యాగులకి అన్ని పాలిమర్స్ ఎవరిది నాయన? జగన్మోహన్ రెడ్డి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి వచ్చిండే తప్ప ప్రజా సంక్షేమం చేయడానికి కాదు. ఇవాళ పన్నుల రూపంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడు నడ్డి విరిచిండు. 3 సార్లు బస్ ఛార్జీలు పెంచి ప్రయాణికుల ఛార్జీలు. గతంలో ఏమన్నాడు? బాధుడే అన్నాడు ఊరూరు తిరిగి. ఇవాళ ఏం చేసిండు? ఎక్కినాక బాధుడిండు. ఇదేం కర్మ అని రాష్ట్రాన్ని పట్టింది అనుకుంటున్నాం. అదేవిధంగా గతంలో ఏం చెప్పిండు? మద్యపాన నిషేధం అని చెప్పిండు. చేసిండా? మద్యపాన నిషేధం చేయకపోగా ఆడవాళ్ళ తాలిబొట్టులతో వ్యాపారం చేసి తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఏం రాయిలేకపోయిన వాడ్సుమల్లి జయప్రకాష్ గారు ఈ యొక్క సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని 1000 కోట్లు కొట్టేసిండ్రా నాయన. 4.5 లక్షల పేపర్లో బలవంతంగా ప్రభుత్వ ఉద్యోగులకి, వాలంటీర్లకి 4,50,000 పత్రికల్ని రోజు అమ్ముకున్నాడు 200 రూపాయలకి. ప్రజల సొమ్ము నాకేసిండు. ఏం చెప్తావు నువ్వు? రాసేది పెద్దలు మీరు. అడిసిమల్లి గారు నిజాలు రాయండి. దోపిడీలు రావుపడలా నీక? అందువల్ల దాదాపుగా ఈరోజు రాష్ట్రం 13,50,000 కోట్లు అప్పు అయిపోయింది. మిగతా సొమ్ము ఆడబెట్టిండు. అభివృద్ధి చూపిరాదా? ఇలా కేంద్ర హోంమంత్రే చెప్తున్నాడు 13,50,000 కోట్లు అప్పు చేసిండని. 2,70,000 తీసేయి, మిగతా సొమ్ము ఏమైపోయింది? ఎంప్లాయీస్ శాలరీస్ పక్కన పెట్టు. అభివృద్ధి ఎక్కడా? రోడ్లు ఎక్కడా? పరిశ్రమలు ఎక్కడా? ఒక పత్రిక దొరికింది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాసుకుంటా ఉంటే, అందువల్ల ఆలోచించి ఆర్టికల్స్ రాయండి.